గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా సకల శుభాలు కలగాలి అని, సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ముందుగా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అయితే ఈ ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఈ నెలంతా కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో ముందుగా గ్రహస్థితి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకుని తర్వాత మనం ద్వాదశ రాశుల వారి యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ నెలలో ముఖ్యంగా రవి 14వ తారీఖు వరకు కూడా మీనరాశిలో సంచరించి తర్వాత మళ్ళీ మేషంలోకి ప్రవేశిస్తాడు. అలాగే గురుడు ఈ నెలంతా కూడా మేషరాశిలోనే ఉంటాడు. శుక్రుడు ఈ నెలంతా కూడా మీనరాశిలో ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. బుధుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. కేతువు ఈ నెలంతా కూడా కన్యారాశిలో ఉంటాడు. శని ఈ నెలంతా కూడా కుంభరాశిలో ఉంటాడు. కుజుడు ఈ నెల 24వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో ఉండి తదుపరి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అంచేత సాధారణంగా ఇంచుమించు 5 గ్రహాల దాకా ఇంచుమించు గ్రహకూటం ఉంది ముఖ్యంగా ఈ యొక్క నెల. దాంతోపాటుగా పెద్దగా గ్రహచారం ఏం పెద్దగా కనబడటం లేదు. అయితే ఈ యొక్క గ్రహగతుల కారణంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారికి సంబంధించినటువంటి మాస ఫలాలు ఈ నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెలలో ముఖ్యంగా మిథున రాశి వారికి మాట విలువ పెరుగుతుంది. అది కుటుంబంలోనా, బయట సంఘంలోనా, లేకపోతే ఆఫీసుల్లోనా, లేకపోతే వ్యాపార సంస్థల్లోనా, ఎక్కడైనా సరే గౌరవము, కీర్తి, సంఘంలో పేరు ప్రఖ్యాతలు, మీ మాటకు విలువ పెరగడము, శుభకార్యాల్లో కూడా మీ వల్ల అద్భుతమైనటువంటి అవకాశాలు రావడము, తద్వారా అనేక రకాల సమస్యలు మీ వల్ల పరిష్కారం అవ్వడము, ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల మీకు విలువ పెరుగుతుంది అని చెప్పచ్చు. ముఖ్యంగా ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క సహకారము, భార్య భర్తకి, భర్త భార్యకి పరస్పర సహకారము, సలహాలు ఇచ్చుకోవడం, అంటే ఒకళ్ళొకరు సలహాలు ఇచ్చుకుని తద్వారా జీవితాన్ని, సంసారాన్ని, కుటుంబాన్ని కూడా ఒక స్థితిగతుల యందు ఉన్నతమైనటువంటి స్థానం యందు కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేస్తారు. తద్వారా అన్యోన్య దాంపత్యము, కుటుంబపరమైనటువంటి సఖ్యత, ప్రేమాభిమానాలు, సలహాలు, సంప్రదింపులు, కూర్చుని మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకోవడం లాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి. ముఖ్యంగా అనుకున్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి ఈ నెలలో. అని వ్యాపారాలా, లేకపోతే కొత్త కొత్త ఇండస్ట్రీలు పెట్టడాలా, లేకపోతే ఏదైనా గతంలో ఆగిపోయిన పనుల, అనేక రకాల నిర్మాణ పనుల, ఇలా అనేక రకాల కార్యక్రమాలు ఏవైతే మీరు ఒక గోల్ పెట్టుకుని నా జీవితంలో ఇది పూర్తవ్వాలి అని అనుకుంటూ ఉంటారో అలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగి ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయంగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా బంధువులతో కలిపి ఆనందంగా కాలం గడిపే అవకాశాలు, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు, ఆగిపోయిన శుభకార్యాలు ఎదురికి జరిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ముఖ్యంగా వ్యాపారం చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా వ్యాపారపరంగా అద్భుతమైన అవకాశాలు రావడం, వ్యాపార విస్తరణ అంటే పెట్టుబడులు పెట్టడం కానీ, వ్యాపారంలో ఇతర రాష్ట్రాలతో, ఇతర దేశాలతో లింకులు పెట్టుకోవడం కానీ, అనేక రకాల ప్రోడక్ట్లు మళ్ళీ తెప్పించుకోవడం కానీ, ఇంపోర్ట్ చేసుకోవడం కానీ, వాటిని ప్రచారం చేసుకోవడం కానీ, తద్వారా వ్యాపారాలు విస్తరించుకోవడం కానీ, కొత్త రకమైన వినూతమైన వీటిని రీతిలో వ్యాపారాన్ని చేయడం కానీ, ఇలాంటి అనేక రకాల వ్యాపార అంశాలు కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. అయితే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం నిర్లక్ష్యంగా నడపకండి, ఆలోచిస్తూ వాహనాలు నడపకండి. ఖచ్చితంగా కారులో వెళ్ళేవాళ్ళు సీట్ బెల్టులు పెట్టుకోండి. అలాగే బళ్ళు నడిపేవారు హెల్మెట్లు పెట్టుకోండి. డాక్యుమెంట్ల విషయంలో జాగ్రత్త. ఎక్కడో ఆలోచిస్తూ వాహనాలు నడపండి. ఎందుకంటే ఈ నెలలో మీరు బాగా నడుపుతూ ఉన్నా ఎవరో వచ్చి మిమ్మల్ని గుద్దడమో, పడిపోవడమో, యాక్సిడెంట్లు అవ్వడమో, వాటి వల్ల అస్వస్థత పాలయ్యే అవకాశాలు ఇలాంటివి ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి వాహనాల విషయంలో జాగ్రత్త. వాహనాలు కొనేటప్పుడు, అమ్మేటప్పుడు కూడా జాగ్రత్త. ఎందుకంటే వాహనాల వల్ల నష్టం కనపడుతోంది అని ఈ నెల. కాబట్టి వాహనాలు కొనేటప్పుడు తక్కువ ఖరీదు వాహనాలు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం, యాక్సిడెంట్ లేని వాహనాలు కొనుక్కోవడం, సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనేటప్పుడు ఇబ్బందులు పడడం, లేదా కొత్త వాహనాలు కొనేటప్పుడు అయినా సరే కొంచెం అనేక రకాల సమస్యలు తలెత్తడం, ఇలా అనేక రకాల కారణాల వల్ల ధన నష్టం కనపడుతోంది, వాహనాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి అదే ట్రాన్స్పోర్ట్ వాహనాల వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వాహనపరంగా ఇబ్బందులు బాగా ఉన్నాయి. అంటే రిపేర్లు రావడం, వాటిని ఎక్కువగా అస్తమాటు పెట్టుబడులు పెట్టడం ఇలాంటివి. కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవడం వాహన పనులకి ముఖ్య సూచన. అయితే ఉద్యోగస్తులకి శ్రమ విపరీతంగా ఉంటుంది, అధికారిక ఒత్తిడి విపరీతంగా ఉంటుంది, మెంటల్ ప్లెజరు, టెన్షను బాగా ఉంటుంది. కానీ ఫలితం బాగుంటుంది. అంటే ఎదుగుదల కానీ, ఇంక్రిమెంట్లు కానీ, ప్రమోషన్లు కానీ,
విదేశీ ఉద్యోగ అవకాశాలు కానీ ఉద్యోగపరంగా అభివృద్ధి కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఇంటర్వ్యూల్లో విజయం పొందే అవకాశాలు, ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగ అవకాశాలకి దగ్గరగా వచ్చే పరిస్థితులు, వాటికి సంబంధించి అనుకూలతలు, అనేక రకాల వ్యక్తుల వల్ల సంప్రదింపుల వల్ల ఉద్యోగపరంగా అభివృద్ధి రావడము, అలాగే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటుగా విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకున్న వారికి, విదేశాల్లో ఖాళీగా ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఈ నెలలో ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. బాగా ఖాళీగా ఎప్పటి నుంచో ఉద్యోగం లేక ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా చిన్న చిత్తగా ఉద్యోగాలు అయితే మాత్రం ఖచ్చితంగా వచ్చేలా ఉన్నాయి. కాబట్టి ఉద్యోగపరంగా ఫలితం బాగుంది, కానీ ఉద్యోగపరంగా ఇబ్బందులు టెన్షన్లు విపరీతంగా ఉంటాయి. సమయానికి ఉద్యోగ కార్యాలయానికి వెళ్ళడం ముఖ్య సూచన. అలాగే ఇరుగు పొరుగు అంటే అక్కడ పనిచేసేటటువంటి తోటి ఉద్యోగస్తులతో ఇంకా జాగ్రత్తగా ఉండడం ముఖ్య సూచన. వ్యామోహాల విషయంలో దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగస్తులందరికీ గవర్నమెంట్ అధికారులకి లంచపరమైన వ్యవహారాల్లో దూరంగా ఉండడం మంచిది. అయితే ప్రయాణాలు బాగా లాభిస్తాయి. విదేశాలు వెళ్ళాలనుకున్నా, వీసాల కోసం ప్రయత్నం చేసినా, విదేశాల్లో గృహయోగ్యత కానీ స్థిరయోగ్యత కానీ ఉద్యోగ ప్రాప్తి కోసం కానీ ప్రయత్నం చేసే వాళ్ళకి, భూములు కొనే వాళ్ళకి, వ్యాపారాలు ప్రారంభం చేసేటటువంటి వారికి, విదేశాల్లో ఉండి ఇబ్బందులు పడే వాళ్ళందరికీ విదేశపరంగా ఉండేటటువంటి ఇబ్బందులు తొలగడంతో పాటుగా గ్రీన్ కార్డులకు సంబంధించినటువంటి అనుకూలతలు కూడా కనపడుతున్నాయి. అయితే ఆకస్మిక ప్రయాణాలు చేయడం, విహారయాత్రలు చేయడం, తీర్థయాత్రలు చేయడం, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడం ఇవి బాగా యోగిస్తాయి. వ్యాపారాల కోసం చేసే ప్రయాణాలు కూడా బాగా లాభిస్తాయి, యోగిస్తాయని చెప్పచ్చు. ఉన్నతమైనటువంటి స్థాయి వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడడం వల్ల గొప్ప స్థాయికి వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ముఖ్యంగా ఏ పని ప్రారంభం చేసినా సరే ఓర్పు సహనం ఉన్నట్లయితే అన్ని పనులు పూర్తవుతాయి. నెలలో కొత్త కొత్త కార్యక్రమాలు మాత్రం బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాయి. కొత్త వ్యాపారాలు సక్సెస్ అవుతాయి. కొత్త ఇండస్ట్రీలు పెట్టే వాళ్ళకి అనుకూలతలు ఉన్నాయి. గవర్నమెంట్ పరమైనటువంటి ఏవైనా అనుమతులు కావాలన్నా కూడా మీకు వస్తాయి. అలాగే బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి. అలాగే గృహాలు కట్టాలనుకునే వారికి, కొనాలనుకునే వారికి కూడా రుణాలు బాగా మంజూరు అవుతాయి. అలాగే ఎవరైనా సరే ఇల్లు కట్టేటటువంటి వారికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కీము ద్వారా రుణ రాయితీ అంటే దానికి సంబంధించిన సబ్సిడీ కూడా వస్తుంది. దాన్ని కూడా మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. తద్వారా గృహయోగము, ధనయోగము, భూయోగము కనపడుతుంది. భూములు కొనాలనుకున్నా, ఇళ్ల స్థలాలు కొనాలనుకున్నా, వాటి మీద పెట్టుబడులు పెట్టాలనుకున్నా, పొలాలు కొనాలనుకున్నా బాగా అనుకూలతలు. ఆగిపోయిన గృహ నిర్మాణాలకు ఎదురుకు వెళ్ళడము, పితృపూర్వక గృహాలు కానీ ఆస్తులు కానీ సంక్రమించడము, లిటిగేషన్లో ఉన్నటువంటి నిర్మాణాలు కానీ వ్యవహారాలు కానీ ఎదురుకు వెళ్ళడము, ఆ లిటిగేషన్లో ఉన్న భూములు సంక్రమించడంతో పాటుగా ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సజావుగా సాగుతాయని చెప్పచ్చు. ఇంట్లో ఏదైనా ఆస్తి వివాదాలు ఉన్నా కూడా పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోవడం, అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెళ్ళతో కానీ వివాదాలు ఉన్నా కూడా పరిష్కరించుకోవడం, ఇంట్లో సమస్యలంటే పరిష్కరించుకోవడంతో పాటుగా మీకు రావాల్సిన ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. ఎటువంటి సమస్యనైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు అని చెప్పచ్చు. ఇతరుల యొక్క సలహాలు స్వీకరించడం వల్ల మీరు చాలా మంచి స్థాయిలోకి అంటే మంచి నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తారు. అయితే మాట్లాడేటప్పుడు జాగ్రత్త. నోరు జారకండి, అనవసరమైన విషయాలు మాట్లాడకండి. గతంలో పోయిన వాటి గురించి బాధపడి ప్రయోజనం లేదు కాబట్టి భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీరు అనుకున్న కోరికలు అయితే బ్రహ్మాండంగా నెరవేరుతాయి. ముఖ్యంగా వ్యామోహాలు, స్త్రీ పురుష వ్యామోహాలు, కోరికలు తీర్చుకోగలుగుతారు. ఇష్టమైన వాళ్ళతో సంబంధాలు బాగా పెంచుకోగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులు కలయికలు కనపడుతున్నాయి. వివాహపరమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. సంతాన ప్రాప్తి కనపడుతోంది. కుటుంబ మర్యాద కనపడుతోంది. ప్రేమికులకు కుటుంబంలో సపోర్ట్ లభించే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే విడిపోయిన ప్రేమికులు కలవడం, విడిపోయిన భార్యాభర్తలు కలవడం, అన్యోన్యత పెరగడం, సంబంధ బాంధవ్యాలు అనుకూలతలు, ఇంట్లో ఈ డిస్టర్బెన్స్లు తగ్గడాలు కనపడుతున్నాయి చెప్పచ్చు. చాలా రకాల అపాయాలు, సమస్యలు, ప్రమాదాల నుంచి ఈ నెలలో బయటపడడం వల్ల చాలా బాగుంటుంది ఈ నెల. ముఖ్యంగా తెలివిగా మాట్లాడడం వల్ల, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం వల్ల గొప్ప స్థాయికి వెళ్తారు మీరు ఈ నెలలో. ప్రతి విషయాన్ని కూడా సులువుగా గ్రహించుకోగలుగుతారు. మీరు నమ్ముకున్నటువంటి వారికి సహాయం చేయగలుగుతారు. ఓర్పు సహనంతో, పట్టుదలతో, కృషితో అన్ని పనులు చేయగలుగుతారు. పుస్తక పఠనం చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త కొత్త కోర్సులు జాయిన్ అవ్వడం ఇలాంటివి బాగా కలిసి వస్తాయని చెప్పచ్చు. డబ్బులు వృధాగా ఖర్చు పెట్టకూడదు, డబ్బులు దాచాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలనే తత్వం. పాలసీలు, ఇన్సూరెన్స్లు కట్టడం, ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడం, భూముల మీద బంగారం మీద పెట్టుబడులు పెట్టడం, తద్వారా కొంచెం ఆర్థిక వృద్ధి, రుణపరమైన సమస్యలు తగ్గడము, మొండి బకాయిలు వసూలవడంతో పాటుగా ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుని గొప్ప వ్యక్తులుగా మారతారు. ఈ నెలలో ఆదాయానికైతే లోటు ఉండదు అని చెప్పచ్చు. సమయస్ఫూర్తిగా మాట్లాడడం వల్ల కూడా చాలా రకాల పనులు మీకు పూర్తవుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. రాజకీయ నాయకులకు ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ మీకు బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని ఇస్తాయి. ముఖ్యంగా చాలా అద్భుతమైన మెజారిటీ పొందబోతున్నారని చెప్పచ్చు. ప్రత్యర్థులు ఎంత కష్టపడినా, ఎంత మిమ్మల్ని ఓడిద్దామని ప్రయత్నం చేసినా సరే వాళ్ళని ఖచ్చితంగా తిప్పికొట్టగలుగుతారు. ప్రజలు మీ వైపే ఉండగలుగుతారు. ప్రజాకర్షణ బాగా పెరుగుతోంది. చాలా జాగ్రత్తగా ఎన్నికలని మీరు అదుపులో పెట్టుకోగలుగుతారు, లేదా ఎన్నికల్లో నగ్గగలుగుతారు. తద్వారా
విజయాన్ని అయితే సునాయాసంగా పొందగలుగుతారు. కాకపోతే దైవబలం, దైవపరమైనటువంటి క్రతువులు మీకు చాలా అవసరం. దైవబలం, ప్రజాబలం ఈ రెండు ఉండాలి. దైవబలం మీద కూడా ఎక్కువగా ప్రయత్నం చేసుకోండి. అయితే సమయానికి ఎన్నికలకు సంబంధించినటువంటి డబ్బులు కూడా సమకూరడం వల్ల కానీ, సపోర్ట్ బాగా చాలా కావాల్సిన వాళ్ళు ఉండడం వల్ల కానీ, మీకు కార్యకర్తల యొక్క ప్రభావం వల్ల కానీ చాలా బ్రహ్మాండంగా, ముఖ్యంగా మీ మాట తీరు బాగుండడం వల్ల కూడా మీ కార్యకర్తలు మీకు బాగా సపోర్ట్ చేస్తారు. తద్వారా ఎన్నికల్లో విజయం బాగా కనపడుతుంది. అయితే కష్టములు ఎన్ని వచ్చినా, సమస్యలు ఎన్ని వచ్చినా మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. అపకారికి కూడా ఉపకారం చేస్తారు. కాలాన్ని వృధా చేయకూడదు, సమయాన్ని సద్వినియోగపరచుకోవాలనేటటువంటి తత్వంతో కాలాన్ని కూడా సద్వినియోగపరచుకుంటారు. టైం టేబుల్ ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. డబ్బుల విషయంలో కూడా దాన ధర్మాలు చేయడం కానీ, వితరణ చేయడం కానీ, లేదా ఇంటి అవసరాలకు ఖర్చు పెట్టడం కానీ, పిల్లలకు ఖర్చు పెట్టడం కానీ, కుటుంబానికి ఖర్చు పెట్టడం కానీ, ఫ్రెండ్స్కి స్నేహితులకి ఖర్చు పెట్టడం కానీ, ఇలాంటివి బాగా ఎక్కువగా ఖర్చులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రకృతిని బాగా ఆస్వాదిస్తారు. మొక్కలు నాటడం కానీ, లేదా మిద్దె తోట వ్యవసాయాలు చేయడం కానీ, లేదా ప్రకృతిలో తిరగడం కానీ, ఉద్యానవనాలు తిరగడం కానీ, ఇది బాగా ఆస్వాదిస్తారు. ముఖ్యంగా ఏ పనినైనా సరే చాకచక్యంగా, తెలివిగా, సమర్థవంతంగా చేయగలుగుతారు. సమయస్ఫూర్తిగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. మీకు నేను ఈ పని చెయ్యాలి, చెయ్యగలను అనే తత్వం బాగా పెరుగుతుంది. తద్వారా మంచి స్థాయిలోకి వెళతారు. ఎవరితోటి గొడవలు పెట్టుకోకూడదు, ప్రేమగా ఉండాలి, కలుపుకోవాలనే తత్వం బాగా పెరుగుతుంది. పిల్లలకి మీకు మధ్య సఖ్యత, పెద్దలకి మీకు మధ్య సఖ్యతతో పాటుగా విద్యార్థులకు కూడా కొత్త కొత్త కోర్సుల్లో బాగా విజయము, అలాగే కొత్తగా ప్రయోగాలు చేయడము, ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్లో బ్రహ్మాండమైనటువంటి స్థాయిలో ఉత్తీర్ణత పొందడంతో పాటుగా మంచి ర్యాంకులు, మంచి పరమైనటువంటి మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడుతుంది. అలానే జాతకంలో బాగుంది కదా అని చెప్పి చదవడం మానేయడం కాదు. ఎవరైతే సెల్ ఫోన్లు మానేస్తారో చూడడం, టీవీలు చూడడం మానేస్తారో, ఆడుకోవడాలు, పనికిమాల విషయాలు మానేస్తారో, ఫ్రెండ్స్ని పక్కన పెడతారో, అలాంటి వాళ్ళు మాత్రమే ఏకాగ్రతతో చదువుకుంటే మాత్రమే మీరు వృద్ధిలోకి వస్తారు. తప్ప ఇవన్నీ పెట్టుకుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సెల్ ఫోన్లో ఆడుకుంటూ చేస్తే మాత్రం పని అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహారం చేయండి. కంప్యూటర్ కోర్సుల్లో ఉండే వాళ్ళకందరికీ కూడా బాగా అద్భుతమైనటువంటి పరిణతి కనపడుతుంది. ఉద్యోగస్తులు కూడా అప్రయత్న కార్యసిద్ధి, అన్ని రకాల పనులు సకాలంలో పూర్తవుతాయి. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు కూడా కలిసి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా ఎదుగుదల కనపడుతుంది. స్త్రీలకు కూడా ఇంట్లో ఉండే సమస్యలు తీరతాయి. అందరినీ మెప్పించగలుగుతారు. చక్కగా ఇంటిని అందంగా తీర్చిదిద్దుతారు. మంచి వంటకాలు వండుతారు. ఆనందంగా కాలం గడుపుతారు. భర్తతో సుఖంగా కాలం గడుపుతారు. ప్రతిరోజు కూడా ఆధ్యాత్మిక చింతనతో దైవపరమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. బంగారు ఆభరణాలు, బట్టలు కొనుగోలు చేస్తారు. అలాగే వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా స్త్రీలకు రాణింపు, మంచి సఖ్యత కనపడుతుంది. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా అద్భుతమైనటువంటి వ్యాపార లాభాలు ఉన్నాయి. వస్త్ర వ్యాపారస్తులు అందరికీ కూడా విశేష ధన ప్రాప్తి కనపడుతుంది. ఊహించని లాభాలు కనపడుతున్నాయి. ఆకస్మిక ధన లాభం కనపడుతుంది. మొండి బకాయిలు వసూలు అవుతాయి. రుణాలు తీరుతాయి. చాలా శాతం వ్యాపారస్తులందరూ కూడా ఈ నెలలో అనుకూలతలు ఎక్కువగా కనపడుతున్నాయి. వ్యాపారపరంగా విపరీతమైన లక్ష్యాలు అయితే సాధించుకోగలుగుతారు. కాకపోతే ఈ నెలలో ముఖ్యంగా నరదిష్టి ప్రభావము, అనారోగ్య సమస్యల ప్రభావము, ఆరోగ్యపరంగా ఇబ్బందులు, వాహన ప్రమాదాలు, మెంటల్ టెన్షన్లు, పని ఒత్తిడు, పనులు జాప్యము, ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఆలస్యంగా పనులు అవుతుండడం, లేకపోతే జాప్యం జరుగుతుండడం, పనులు ఆటంకాలు పడుతుంది. వీటన్నిటికీ కూడా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని కనుక మీరు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఏప్రిల్ 27వ తారీఖు శనివారం నాడు మనకి సంకష్టహర చతుర్థి వచ్చింది ఈ నెలలో. కాబట్టి మీరందరూ కూడా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని బ్రహ్మాండంగా చేసుకోండి. ఎలా చేసుకోవాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాం. వీడియో లింకు మేమే సంకష్టహర చతుర్థి వ్రతం ఎలా చేయాలో ఒక వీడియో తయారు చేసాం. పూజా విధానం అంతే. ఆ వీడియోలో మీకు పూజ ఎలా చేసుకోవాలో, దానికి ఏం సామాన్లు కావాలో అన్నీ ఉంటాయి. కాబట్టి వీడియో లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు వస్తుంది. అది చూసి మీరు చక్కగా ప్రిపేర్ అయ్యి శనివారం నాడు 27వ తారీఖు ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మీ ఇంట్లో చేసుకోండి. తద్వారా మీకు సమస్తపరమైనటువంటి ఇబ్బందులు తొలగుతాయి. ఐశ్వర్యం పడుతుంది. సకల కార్యాలు సిద్ధిస్తాయి. అందులో అనుమానం ఏమీ లేదు. అంత పెద్ద బ్రహ్మాండమైనటువంటి వ్రతం సంకష్టహర చతుర్థి వ్రతం. కుదిరితే కంటిన్యూగా 11 నెలలు చేసుకోండి. ప్రతి నెల మీకు మాస ఫలితాలు మీకు చెప్తాం ఎప్పుడు వస్తుందో సంకష్టహర చతుర్థి, లేదా మీ క్యాలెండర్లో కూడా కనపడుతుంది. కాబట్టి ఈ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసి వీడియో ద్వారా మీరు ఎదురుగుండా పెట్టుకుని ఆ రోజు చక్కగా వ్రతం చేసుకొని మీకు విశేషమైనటువంటి గణపతి అనుగ్రహం కలిగి అన్ని కార్యాలు సిద్ధిస్తాయి. అలాగే సప్త శనివారాల వ్రతం కూడా చేయండి. ముఖ్యంగా 7 శనివారాలు కంటిన్యూగా ఈ యొక్క 7 వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి సప్త శనివారాల వ్రతం విశేషంగా పనిచేస్తుంది. ఏ కోరికైనా సిద్ధిస్తోంది, ఏ సమస్య అయినా పోతుంది, ఐశ్వర్యం కలుగుతోంది, రుణబాధలు పోతున్నాయి, వివాహాది యోగ్యత, సంతాన ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, విదేశ ప్రాప్తి, ఆరోగ్యం, అన్ని రకాల సమస్యలకి కూడా దాన్ని మించినటువంటి వ్రతం లేదు ప్రస్తుత కాలంలో. ఎందుకంటే ఎంతోమంది చేసి దాని రిజల్ట్ మాకు చెప్తున్నారు. అందుకనే మేము కూడా సప్త శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలో వీడియోని కూడా మేము తయారు చేసి దాన్ని కూడా ఈ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాం, లేకపోతే పైన ఐ కార్డులో మీకు వస్తుంది, క్లిక్ చేయండి. తద్వారా 7 శనివారాలు కంటిన్యూగా ఈ సప్త శనివారాల వ్రతం చేసుకోండి. ఆ వ్రతం ఎలా చేసుకోవాలో దాని విధానం అంతా కూడా అంత ఉంటుంది. ఎందుకంటే
మీ ఎదుగుదల బాగుంది కాబట్టి భగవతానుకూలత దైవానుకూలత ఉంటే కనుక చాలా తొందరగా సమస్యలు పోయి ఈ చిన్న చిన్న సమస్యలన్నీ పోయి చక్కని ఎదుగుదల కలిగి ఐశ్వర్య ప్రాప్తి కలిగి సమస్త కోరికలు సిద్ధించడంలో సంశయం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రకంగా భగవతారాధన చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీ ఇంట్లో ఎవరికైనా డబ్బు నిలబడకపోయినా, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులు పడుతూ ఉన్నా, రుణబాధలు పెరిగిపోయినా, వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా, డబ్బు నిలబడకపోయినా అలాంటి వారి కోసం ధన జన వశీకరణ యంత్రం అంటే ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రాలకు మేము మీ యొక్క గోత్రాలు పేర్లతోటి పూజలు జపాలు హోమాలు చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా యంత్రం కావాలంటే మాకు ఫోన్ చేసి మీ గోత్రనామాలు తెలియజేసినట్లయితే యంత్రం మీకు పంపిస్తాం. లేదా మీ ఇంట్లో ఎవరికైనా సరే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నా, వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా కూడా అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి. అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, అలాగే ఆలోచనలు సరిగ్గా లేకపోవడం, విరక్తి ఆలోచనలు రావడం, కుటుంబంలో అందరికీ గొడవల కింద ఉండడం, రాత్రులు నిద్ర పట్టకపోవడం, పీడకలాలు రావడం, లేదా ప్రయోగం బాబుతో అనుమానాలు లక్షణాలు ఉండడం, ఇలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. దీనికి కూడా మీరు గోత్రాల పేరు చెప్తే జపాలు హోమాలు చేయించి ఈ యంత్రాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. దీనికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే మాకు చెప్పండి, మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ పూర్తి జాతకాన్ని ఈ రకంగా పుస్తకం రూపంలో మేమే రాసి దాన్ని కంప్యూటర్ ద్వారా డిటిపి చేయించి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి పుస్తకాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా పూర్తి జాతకం అంటే ఎలా ఉంటుందో, పూర్తి జీవితం అంతా ఎలా ఉంటుందో ఇదంతా పుస్తకం చూసి మీరు చదివేసుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా పుస్తకం కావాలన్నా కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ యొక్క పూర్తి జాతకాన్ని మేము రాసి మీకు ఈ రకంగా పుస్తకం రూపంలో కొరియర్ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానం మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.